కృష్ణా జిల్లా పామర్రులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే కుమార్ రాజా పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే అధికారులకు తెలపాలని సూచించారు ఆయన. మోందా తుఫానుతో నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీలిచ్చారు. ఫోటో దియా మా ఇద్దరిని ఆ కాలనీ మాత్రం పోల్స్ చేయకుండా ఆపేశాను. దాని కింద రాలేదన్నారు. అయినా ఒక 6-7 పోల్స్ వేసి సరిపోద్దా? 10 పోల్స్ లోపు 10 పోల్స్ లోపు. అది కూడా జాగ్రత్త చూసుకోండి. అందరూ వచ్చారు. ఏమండి అధ్యక్షుల వారు నమస్కారం. నమస్కారం. ఏపీను ముంచెత్తిన మోందా తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. యాదాద్రి జిల్లా అడ్డగూరులో 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరిలో 10.5 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా డోర్నకెల్లో, జనగామ జిల్లా పాలకుర్తిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 10.2 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా నాగారంలో 8.2 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు